హలో అండి, నమస్తే. నన్ను మేము అమలాపురం వెళ్ళామని చెప్పాను కదా హాస్పిటల్ దగ్గర. అక్కడ డ్రింక్ తాగుతానని చెప్పేసి అంది. ఈ పేజ్ వచ్చేసి ఇక్కడ డ్రింక్ ఎవరైతే సేల్ చేస్తున్నారో అమ్మాయిలు, అది ఇన్స్టాలో చూస్తుందండి మా అమ్మాయి. చందనా బ్రదర్స్ పక్కనే ఉంది. వెతికింది తర్వాత మమ్మీ అక్కడ షాప్ ఉంది కదా అక్క, వాళ్ళు చూసి అమ్ముతున్నారు, వెళ్దామని చెప్పేసి అంది. సరే అని చెప్పి తీసుకెళ్ళాను. రోజ్ మిల్క్ తీసుకుంటాను, చాలా బాగుంది అని చెప్పేసి అంది. అక్కడ తన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది మీకు. పిల్లలు కూడా నాకు అమ్మాయిలు ఇద్దరిని చూసి మాస్కులు పెట్టుకున్నారు, క్యాప్స్ పెట్టుకున్నారు. సో ఇద్దరు కూడా అలా ఉండి అమ్ముతుంటే నిజంగా నాకు ఇలాంటి పిల్లలు, వాళ్ళు చదువుకున్న పిల్లలు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలే. బట్ వాళ్ళ కాళ్ళ మీద మనం ఎర్న్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది చూడండి. ఆ ఆలోచనకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. అండ్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత తాగిన తర్వాత మేము వచ్చేసాము. ఓన్లీ ఒక గ్లాస్ వచ్చేసి 30 రూపీస్. ఈ వీడియో ఎవరైనా అమలాపురం వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. సో ఇలాంటి వాళ్ళని మనం కష్టపడే వాళ్ళని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత నేరేడు పళ్ళు అండి. ఒకప్పుడు చిన్నప్పుడు చెట్లు ఎక్కేసి కొట్టుకుని తెచ్చుకుని తినేవాళ్ళం. ఇప్పుడు కొనుక్కిని తినే స్టేజ్కి వచ్చామన్నమాట. ఒక పావు కేజీ వచ్చేసి 60 రూపాయలు అన్నారు. సో పావు కేజీ తీసుకున్నాను. సో ఆ మార్నింగ్ నెక్స్ట్ వ్లాగ్ అనమాట చిన్నది. మార్నింగ్ నేను దోశలు వేసాను, నైట్ పిండి అండ్ నూక అంతా కలిపేసి మార్నింగ్ దోశలు వేసాను. అది కూడా ఏంటో అందులో కొంచెం అటుకులు కూడా కలిపాను. అసలు ఫస్ట్ టైం కలిపాను, ఎలా వస్తాయి ఏంటని చెప్పేసి. సో ఇక్కడ చట్నీ చాలామంది పల్లీలు వేసి ఓన్లీ పల్లీల చట్నీ అలా చేస్తారనమాట. బట్ నేను ఇక్కడ ఎలా కాదండి, పల్లీల చట్నీ అనగానే పల్లీలు వేస్తాను, అలాగే పుట్నాల పప్పు వేస్తాను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా వేసి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి మీకు. అందుకనే అవన్నీ వేసి చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఏంటంటే కొత్తిమీర తినరు, పుదీనా తినరు, కరివేపాకు అసలే తినరు. సో అందుకని చెప్పేసి ఇలా మనం చట్నీల్లో కానీ ఏదైనా పౌడర్ రూపంలో చేసి పెడితే కనుక పిల్లలకి చాలా హెల్తీ అండి. అందుకని చెప్పేసి నేను వాళ్ళు చెప్తే వినరని చెప్పేసి ఇలా చట్నీస్లు కానీ లేదంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి కర్రీస్లో అలా వేసేస్తూ ఉంటాను, తినేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఉపయోగపడుతుంది ఈ ఐడియా అనేది. అండ్ నెక్స్ట్ దోశ వేసాను. దోశలు అటుకులు వేసాను, ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి ఆలోచించాను. బట్ మెత్తగా ఉన్నాయి, క్రిస్పీగా అయితే రాలేదు నాకు. కానీ తప్పదు, ఇంకా తినేసాం అనమాట. ఇంకా పిండి ఉంది, ఏం చేయరా అని చెప్పేసి ఆలోచించాను. బట్ ఆ పిండిలో కొంచెం ఇడ్లీ రవ్వ అయితే కలిపేసాను, కొంచెం గట్టిగా వస్తాయని చెప్పేసి. అంటే మరీ సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయన్నమాట, ఇది అంటుకునేటట్టు. బట్ బాగున్నాయి, టేస్ట్ అయితే బాగుంది. అండ్ చట్నీ చూపిస్తాను, చూసారు కదా మంచిగా గ్రీనిష్ కలర్లో వచ్చిందనమాట. అండ్ చాలా బాగుంది. ఈ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి అలా మీరు. అండ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తయ్య గారికి పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట.